పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అప్పుడప్పుడు నైట్ టైంలో ఎక్కువ ఉంది, వదిలి ఇక్కడ వచ్చి ఆ మార్గం ఇల్లు తెలుగుదేశం చిత్తూరు హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబరు విజయ్ కుమార్ గారు మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈరోజు కొండమిట్టి ఏరియాలో ఇక్కడ 29, 30 ఈ వార్డులలో 28, 30 ఈ వార్డులలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా పేద బడుగు బలహీన వర్గాల వారికి మరి ఈరోజు వైదేహి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే ఇంతకుముందు త్రిమూర్తి గారు తేనమండలో పెట్టారు, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పెట్టారు. ఎప్పటికప్పుడు స్లమ్ ఏరియాస్లో కానీ పెడితే దానివల్ల ఉపయోగం ఉంటుంది. వాళ్ళకు ఎక్కువ ఖర్చులు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా ఇక్కడ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసేది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు నేను విజయ్ కుమార్ గారికి ఇంకో సజెషన్ చెప్తున్నా. మాకు దగ్గర బంధువులు ఉన్నారు అరవింద్ హాస్పిటల్, వాళ్ళకు కూడా చెప్తాను ఐఈఎస్ క్యాంప్ కూడా ఒకటి పెట్టి వీళ్ళకి కావలసిన సౌకర్యాలు అదేవిధంగా వాళ్ళకు కంటెద్దాలు కూడా ఫ్రీగా ఇచ్చే విధంగా కూడా మాట్లాడి చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తున్నా. తప్పకుండా ఈ విధంగా కంటి చికిత్స ఇక్కడ జనరల్ మెడిసిన్స్కి ఏదైతే సంబంధించిందో అన్ని కానీ చేస్తే డెఫినెట్గా పేద ప్రజల దగ్గర మంచి పేరు ఉంటుందని కూడా నేను ఈరోజు ఆశిస్తాను. థ్యాంక్ యూ. కొండమిట్ట ప్రాంతం 28వ వార్డు విజయ్ కుమార్ గారు అన్ని విధాల ఈ వార్డుని చూసుకుంటున్నారు. ఆయన జనాలకి ఇక్కడ నీటి సరఫరా తక్కువగా ఉంటే కూడా నాతో ఎంపీ గారితో పోట్లాడి దాదాపు 30 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ అలాగే అక్కడి నుంచి వాటర్ సప్లై కూడా అందరికి ఇచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు నీటి కరువు లేకుండా నీటికి ఇబ్బంది లేకుండా చేసిన సర్వీస్ ఘనత విజయ్ కుమార్ గారిది. అలాగే ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం, ఒక్కో టెస్ట్ చేయాలంటే ఈరోజు చాలా వేలల్లో జరుగుతుంది, వందల్లో జరుగుతుంది. పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో, వీళ్ళందరూ కూడా టెస్టులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది ఇక్కడ ఈ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయిస్తూ మనుషులకి ఆరోగ్యపరమైన అవేర్నెస్ని జాగ్రత్తను కల్పించడంలో ఈ క్యాంప్ వైదేహి హాస్పిటల్ వారు నిర్వహించిన ఈ క్యాంప్ చాలా ఉన్నతంగా ఉంటుంది. చిత్తూరులో ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీకి చిత్తూరుకి విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడే అన్నగారు చెప్పారు, రత్నప్రభ గారు మన సత్యప్రభ గారు మన చిత్తూరుకు చేసిన సేవలు ఎనలేనివి. ఆమె చేసిన సేవలు వాటిని మనం మర్చిపోకుండా అందరూ కూడా వాటిని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరూ చేశారు కాబట్టి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే ఈ కార్యక్రమం ఈ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది. అందరూ దీన్ని వినియోగించుకోవాలా. కృపా గారు ఇప్పటిదాకా 4 సార్లు కౌన్సిలర్గా ఉండి దీనికి సేవ చేయడం జరిగింది. అందరూ కూడా కలిసిమెలిసి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని విషయాలు పాలు పంచుకొని ఎలా వీలుంటే అలా మనం చేసుకుంటే అన్ని విధాలా సక్సెస్ అవుతాం. బయట నుంచి కూడా కాంపిటీషన్ దండిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, బయట వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా మన వాళ్ళు ఎంటర్టైన్ చేసేట్టుగా చూసుకోండి. వారిని కూడా మనం పోగొట్టుకోవద్దు. ఎక్కడ ఉన్న జనాలు అక్కడ మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఈరోజు మనకు అవసరం ఉంది కాబట్టి మన వాళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి వాటర్ రాగలిగింది. వాటర్ లైన్, మెడికల్ క్యాంప్, ఇంకోటి మనం చేసుకోగలుగుతున్నాం.
ఆ విధంగా మనం చేసుకుంటే ముందుకు పోతాం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తొందరలోనే అవి కూడా సెటిల్ అవుతాయి. పేదవాళ్ళు నిజంగా ఇండ్లు లేని వాళ్ళు, ప్లాట్ లేని వాళ్ళు కోరుకుంటే బాగుంటుంది. ఉండేవాళ్ళు కూడా కోరుకొని మా గవర్నమెంట్ ఇలా అంటే మేము చాలా బాధపడాల్సి వస్తుంది. నిజంగా ఇండ్లు లేని వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే ఉండేవాళ్లే మళ్ళీ రెండోది కావాలా మూడోది కావాలని చేయడంతో చాలా గవర్నమెంట్ ఇబ్బంది పడుతూ ఉంది, ప్రభుత్వం ఇబ్బంది పట్టాలు ఇవ్వడానికి. దీన్ని కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నా. లేని వాళ్ళకి ఖచ్చితంగా ఉన్న వాళ్ళ దగ్గరుండి ప్లాట్లు తీసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు, జై పత్రికా ముఖంగా చెప్పుకోదలుచుకుని ఏమంటే మా మలమూటలో వచ్చేసి మంచి ప్రోగ్రామ్ విజయకుమార్లో వైదేహి హాస్పిటల్ కాంబినేషన్స్తో చేస్తున్నారు. మా భీష్మాచార్య అయిన దొరబాబు గారు మరియు మా రాజనన్న, మా శ్రేయభిలాషి, మన ఎమ్మెల్యే గారు ఉద్యాల గారు, మన సికే బాబు మేడం లావణ్య గారు అందరూ వచ్చేసారు. ఇక్కడ విజయకుమార్ ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ట్యాంక్ కానీ, ఈ వైద్య సేవా శిబిరంలో కానీ, అపోలో హాస్పిటల్లో కూడా ఒక మెంబర్గా ఉండి చాలా మందికి వైద్య వాళ్ళ సలహా కానీ ఏదైనా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా దగ్గర నుండి చేస్తున్నారు. ఎంత కారణం వెనకాల ఏమంటే మా పూజలు, మా రాజనన్న మాకు దగ్గరుండి ఇట్లా జనాలకు వచ్చేసి మంచి పని చేయండి, మంచిగా జరుగుతుంది, మనం ఒక లీడర్గా ఉండేది కాదు 10 మందికి శ్రేయభిలాషిగా ఉండి చేయాలి అనే ఆలోచన విధానాల్లో మా రాజన్ గారు, మా ఎమ్మెల్యే కుర్చోలా కానీ, మా దొరబాబు అన్న ఇక్కడ రాబోయే ఎలక్షన్లో కూడా దగ్గరుండి అందరికీ మంచి కార్పొరేటర్గా జనాలకి సేవ చేసేదిగా తెలుగుదేశం పార్టీలో అతీతంగా అంటే పార్టీలు అతీతంగా ప్రజలు ఎన్నుకునే వ్యక్తిగా సీట్లు ఇచ్చి మంచి పని చేయాలి, మంచిగా సెలెక్ట్ చేసుకోమని చెప్తునేసి కోరుతున్నాను. అదేవిధంగా రాజన్కి వచ్చేసి ఎమ్మెల్యే గుజ్జాలకు వాళ్ళ కనీస పార్టీకి కానీ ప్రజలకు కానీ ఏ లీడర్ పనిచేస్తున్నాడో బాగా అవగాహన చేసి సీట్లు వాళ్ళకి ఇచ్చి మంచిగా ఎన్నుకోమని ప్రజల ద్వారా ఎన్నుకునే ఎలక్షన్ రాబోతుంది, మున్సిపల్ ఎలక్షన్స్. దాన్ని మా దొరబాబు అన్న దగ్గరుండి ఎమ్మెల్యేకి కూడా మంచిగా సలహా చెప్పి చేయాలనేసి కోరుతున్నాను. మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు నమస్తే. ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని 27, 28, 30 ఈ 3 డివిజన్లు కలిసేట్లుగా స్లమ్ ఏరియాలో మనము చాలా రోజులుగా ఇక్కడ ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మొత్తం స్లమ్ ఏరియా, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, రోజు కూలీనాలు చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళకు వైద్య సేవ చేయాలా, వైద్య చికిత్స అందించుకోవాలంటే కూడా వేలల్లో ఖర్చు అవుతుంది. అటువంటివి లేకుండా వీలైనంత వరకు వాళ్లకు ఉచితంగా అన్ని టెస్టులు చేసి వీలైతే వాళ్ళకు ఉచిత ఆపరేషన్ కూడా చేసేదానికి అన్ని విధంగా మేము చర్యలు తీసుకుంటాం. దీనికి ముందుండే ఆశీస్సులు కల్పించిన వాళ్ళు సిఆర్ రాజన్ గారు, అదే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా దొరబాబు గారు, వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. మళ్ళీ ఎక్స్ కార్పొరేటర్ కృపానంద్ కూడా ఏ టైంలో పిలిచినా కూడా మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ ఏరియాలో మనము మ్యాక్సిమం వాటర్ సప్లై తీర్చేస్తాం. నాకు 68 సంవత్సరాల్లో మేము నీళ్లకు పడిన కష్టాలు ఇన్నీ కావు. ఈరోజు కనీసం 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేస్తాం. ట్యాంక్ ఓపెన్ అయిపోతే ఇంకా ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈ కొండమెట్టి ఏరియాలో 683 సర్వే నెంబర్లు ఉండాల్సిన పట్టాలు రకరకాల నెంబర్లుగా పట్టాలు ఇచ్చేస్తున్నారు. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి వీలైతే మేము లీగల్గా కూడా పోవాలని తిరుమూర్తి గారు చెప్పారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళాము. ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో దీనంతా సెటిల్మెంట్ పట్టాల కింద మారుస్తామని చెప్పి. అవన్నీ కూడా మేము తిరుమూర్తి గారు, రాజన్ గారి ఆశీస్సులతో, పెద్దవాళ్ళ ఆశీస్సులతో దాన్ని మేము సెటిల్ చేసుకుంటూ మొత్తం రికార్డులు కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దాని మీద ఒక కలెక్టర్ గారికి, అదే ఎమ్మెల్యే గారికి మరియు లీగల్గా పోయేదానికి అన్ని సౌకర్యాలు తీసుకుని ప్రజలకు వీలైనంత అందుబాటులో ఉంటామని, సౌకర్యం చేస్తామని ఈ పత్రికా దృష్ట్యా నేను అందరికీ తెలియజేసుకుంటాను.